గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 22వ తేదీ బుధవారం, జూలై నెల 2026వ సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగారి యొక్క సంచారము, తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము, పంచమ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉండగా, ఇక చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు ఎంతవరకు మేలు చేస్తారు అంటే చెడు చెయ్యరు అని మటుకు చెప్తూ ఉన్నాను. ఇక ఈ 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంటున్న కారణం చేత నీకు అన్ని విధాల సౌకర్యాలైతే ఉంటాయి, కానీ కష్టపడి వాటిని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచనగా తెలియజేస్తున్నాను. వాక్కు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. విదేశీ యానాలకు వెళ్ళే విషయంలో జాగ్రత్తగా ఉండండి. లాభస్థానంలో ఉన్న రాహువు గారు మీకు ధనానికి లోటు లేకుండా చేస్తారు, కానీ ప్రయాణంలో ఇబ్బందులు లేకుండా జరగాల్సి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కుటుంబ జీవితం బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, సంసార రీత్యా కూడా చాలా బాగుంది. అనేక విధాల చంద్రుని యొక్క ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇలా ఎన్నో రకాలుగా బాగుంటూ ఉన్నప్పుడు శనిగారు బాగాలేకపోయినా, గురుగారు బాగాలేకపోయినా, రాహుకేతువులు బాగాలేకపోయినా దిగులు పడాల్సిన అవసరం లేదు. అందులో కొన్ని గ్రహాలు, ముఖ్యంగా రాహుగ్రహమే ఇప్పుడు పూర్తిగా అనుకూలతలని ఇస్తూ ఉన్నది. కాబట్టి ఈ రాహుగ్రహానికి మీరు ఎంత మేర కృతజ్ఞత తెలియచేయచ్చో అంత మేరకు కృతజ్ఞత తెలియచేయండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోజంతా మీకు మనశ్శాంతి ఉంటుంది. అయితే మీరు కూడా కొంచెం మీ పరిశ్రమ ద్వారా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటటువంటి ఆలోచనలని పండించుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు పఠించడం ద్వారా మరింత అనుకూలమవుతోంది మీకు అని చెప్పి తెలియజేస్తూ, వృషభ రాశి వారికి ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం బాగుంది, తృతీయంలో రవి గారి యొక్క సంచారం బాగుంది, చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్టంలో చంద్రుడు బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంటుందో, ఈ 4 గ్రహాలు చేసేటటువంటి పనిని లాభంలో శనిగారు చేసేస్తారు. కుటుంబ జీవితంలోనూ ఆనందాన్ని ఇవ్వగలరు, అన్నదమ్ముల సహాయ సహకారాన్ని ఇవ్వగలరు, అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది, అలాగే సంతాన రీత్యా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా చెప్పక్కర్లేని విషయాలన్నమాట. అన్నీ ఏవి బాగాలేదు అంటే ఇక అప్పటికి పూర్తిగా ఓర్పు కలిగి ఉండాల్సిందే. ఇది శుభాశుభ మిశ్రమంగా ఉంది కాబట్టి శుభాలని పైకి తెచ్చుకోవడం కోసం కాస్త యజ్ఞాలు, యాగాలు ఇలాంటివి చేసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితం మీకు ఉంది అని మరీ తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. మరింత అనుకూలమైన రోజులు మీకున్నాయి. మిథున రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. నిజానికి గ్రహస్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ద్వితీయ స్థానంలో గురుగారు చాలా చాలా బాగున్నారు, తృతీయ స్థానంలో శుక్రుడు చాలా బాగున్నారు. మరి మిగతా గ్రహాల మాట ఏమిటండి అంటే, ఇక్కడ చెప్పొచ్చే విషయాలు జాగ్రత్తగా పరిశీలన చెయ్యండి, అలా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశిలోనే ఉన్నారు. తన గృహాన్ని తాను కాపాడుకుంటారు కాబట్టి ఆయన ఎటువంటి చెడు చేయరు. ఇక గురువుగారు సరే, శుక్రాచార్యుల వారు కూడా తృతీయ స్థానంలో ఉన్నారు. ఇక్కడ పంచమానికి వ్యయాధికి అధిపతి అవుతూ తృతీయంలో ఉన్నారు. చాలా కష్టపడితేనే తప్ప మీ పనులు ఏవి జరగవు. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే కష్టం అనేది వీరికి వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది కాబట్టి ఎంత కష్టమైనా పడుతూ ఉంటారు, మళ్ళీ పైకి లేస్తూ ఉంటారు. ఇది ఈ మిథున రాశి వారి యొక్క నైజం కాబట్టి ఏమి భయపడకండి. మళ్ళీ అన్ని విధాలుగా పైకొచ్చేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది. అలాగే రాశిలో ఉన్నటువంటి బుధుడు మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అనేక రకాలుగా ఆనందించదగ్గ విషయాలే ఉన్నాయి. మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటూ నవగ్రహ స్తోత్రాలు కూడా పఠించండి. మీకు ఈ రోజున ఎంత ప్రశాంతంగా ఉంది అనేది గుర్తు పెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం చాలా అద్భుతాలను ఇస్తూ ఉండగా, ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు.
లాభస్థానంలో కుజుడు బాగున్నారు. వెరసి 3 గ్రహాలు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. మాతృవర్గ రీత్యా వ్యతిరేకతలు ఉండవు. అలా అని అనుకూలతలు ఉండవు. ఏదైనా స్థిర చిరాస్తుల వృద్ధి చెయ్యాలి అనుకుంటే చెయ్యగలుగుతారు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అలాగే పరపతి పెరుగుతుంది, ధనము పెరుగుతుంది, యశస్సు పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలకి లోను అవుతారు, విద్య బాగుంటుంది, అలాగే ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబ జీవితం బాగుంటుంది, మాట బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా చాలా బాగుంటుంది, సంతానం బాగుంటారు, ఉద్యోగ జీవితం బాగుంటుంది, పిత్రార్జితాలు బాగుంటాయి. ఎన్నో రకాలుగా బాగున్న అంశాలే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అది గురువు గారు ఈ ఉచ్చ రాశిలో ఉన్నంత కాలము కూడా 3 నెలలకి ఏదో ఒక మేలు జరుగుతూ వెళ్తుంది. మానసికంగా బాగా సంతృప్తికరంగా ఉంటారు అని కూడా మరీ తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకుని ఇంటి ఇలవెల్పుని పూజించండి. మరింత ఆశాజనకమైనటువంటి ప్రశాంతత మీకు సొంతం. రాశిలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చే అమోఘమైన ఫలితాల ముందర గాని ఇక వేరే ఏ గ్రహము ఇస్తున్న ఫలితాలు కూడా సాటి రావని చెప్పాలి. అంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. మరి గురుగారు రాశిలో ఉండి అంత అద్భుతాన్ని ఇవ్వగలుగుతున్నారా అంటే ఇవ్వగలుగుతున్నారు అనే చెప్పాలి. ఎందువల్ల అంటే కర్కాటక రాశి వారికి ఒక అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి సంచారం తప్ప మిగతా గ్రహాల యొక్క వ్యతిరేకత ఉంటూ ఉన్నప్పటికీ మీరు చూపించేటటువంటి దైవభక్తి ఏదైతే ఉందో దానివల్ల చాలా వరకు ఇక్కడ గ్రహాల యొక్క అనుకూలతనే పొందగలుగుతున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా ఏవైనా ఖర్చులు వచ్చినా, ఏదైనా శ్రమ చేయవలసిన పరిస్థితి ఏర్పడినా, లేదా కొంత నిరాశ నిస్పృహలు కలిగేటటువంటి సమాచారాలు వచ్చినా మీరు ఏమీ బాధపడకండి, ఏమీ భయపడకండి, ఏ రకంగానూ కుంగిపోకండి. గురుగారు కర్కాటక రాశిలో ఇంకా 4 నెలల కాలం ఉంటారు. కాబట్టి ఈ 4 నెలల లోపల ఇప్పుడంటూ ఏదైనా కష్టం వస్తే దాన్ని తప్పనిసరిగా పరిహారం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. సింహరాశి వారికి చాలా వరకు జాగ్రత్తలు కూడుకుని ఉన్న అంశాలే కనిపిస్తూ ఉన్నాయి. ఉండడానికి శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు, తృతీయంలో కేతు బాగున్నారు, వ్యయంలో గురువు బాగున్నారు, అలాగే ఏకాదశంలో బుధుడు బాగున్నారు. వెరసి 4 గ్రహాల సంచారము కూడా చాలా చాలా బాగుంది. కానీ ఈ 4 గ్రహాలు బాగున్నాయి కదా, ఇక ఏదో విధంగా అన్ని ఫలితాలు బాగానే ఉంటాయి అని అనుకోవడానికి లేకుండా ఉంది. అననుకూలత ఉండడమే కాదండి, ఇక్కడ రాశిలోనే కేతువు గారి స్థితి, సప్తమంలో రాహు గారి స్థితి, అష్టమంలో శని గారి స్థితి, అసలు ఈ 3 గ్రహాల యొక్క ఉనికి కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. అయితే మీరు సంయమనంతో ఉండడం అనేది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం చెయ్యండి, మీకు అనేక రకాల మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే శని గారికి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచనగా తెలియజేస్తూ ఉన్నానండి. కన్యారాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చులు ధైర్య సాహసోపేతంగా తట్టుకోగలుగుతారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. వ్యయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, లాభస్థానంలో గురు రవిలు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంటూ ఉండగా ఇక్కడ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారం ఇంకా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ధనము అసలు ఎక్కడ ఇబ్బంది లేకుండా రావాల్సిన ధనం వచ్చేస్తుంది. అలాగే రాని బాకీలన్నీ వసూలవుతాయి. మీ రుణభారాలు కాస్త తగ్గుతాయి. ఇంకా పెద్ద రుణం ఏదైనా కావాలంటే దొరుకుతుంది మీకు. వ్యాపార విషయంలో కానీ, అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, రాజకీయ నాయకుల విషయంలో కానీ కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, అలాగే భార్యాభర్తల అనుకూలత రీత్యా కూడా బాగుంటుంది. ఇవి మీ మనసుకి కొంచెం సంతృప్తి కలిగించే అంశాలు అని చెప్పి తెలియజేస్తున్నాను. యోగా చేయండి. యోగా చేయడం ద్వారా మనస్సుని బాగా సంయమనంగా చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, అలాగే అనుకోని విధంగా చేసినటువంటి ధ్యానమైనా, అనుకున్న విధంగా చేసిన ధ్యానమైనా అనేక రకాలుగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి నిరంతరం దైవ ధ్యానంలో ఉండండి.
ఇష్ట దేవతని మీరు ఆరాధించండి. మరింత అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఉంటాయి. తులారాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం చాలా చాలా బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం బాగుంది. అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రకేతువులు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క సంచార ఫలితాలు కూడా మీకు అనుకూల ఫలితాలను ఇస్తున్నాయి. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చెయ్యండి. నవగ్రహ స్తోత్రాలని పారాయణ చెయ్యండి. నవధాన్యాలు దానం చేయండి. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు అనేక శుభ ఫలితాలను ఇస్తున్నాడు. దృష్టాన్న భోజనాలు, విందు వినోద కాలక్షేపాలు, హాస్యరస సంభాషణలు, శుభకార్యాల పరంపర, ఇలా ఎన్నో రకాలుగా ఆనందం కలుగుతోంది. అలాగే ధనము చేతికొచ్చే విధంగా ఉంటుంది. రుణ భారాలు ఏమైనా ఉన్నట్టయితే అవి తగ్గిపోయేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. మిగతా విషయాలలో మటుకు కాస్త ఓర్పు కలిగి ఉండండి అని మరీ తెలియచెప్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా లేదా ఇష్టదేవత పూజ చేయడం ద్వారా మరింత అనుకూలతలు సంపాదించుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో గురుగారు బాగున్నారు. దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఈ రెండు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, ఇక చంద్రుని యొక్క సంచారము వ్యయ స్థానంలో కొంచెం ఇబ్బంది పెడుతోంది. అలాగే పంచమ స్థానంలో శనిగారు కూడా ఇబ్బంది పెడుతున్నారు. చతుర్థ స్థానంలో రాహు ఇబ్బంది పెడుతున్నారు. ఈ గ్రహాలకి కొంచెం శాంతి చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. దుర్గా అమ్మవారి యొక్క పారాయణం చేసుకోవడం మంచిది. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. సంయమనం పాటించి ఉండండి. ఎప్పుడైనా గుండె ధైర్యాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ ధైర్యం మిమ్మల్ని కొన్ని రకాల సమస్యల నుంచి దూరం చేస్తుంది. ఆ సమస్యల్ని అతి శీఘ్రంగా గట్టెక్కేటట్టుగా చేస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే దైవభక్తి పెరుగుతుంది. గురువుల ఆశీర్వచనం లభిస్తుంది. పెద్దల ఆశీర్వచనం లభిస్తుంది. మాట మన్నన పొందుతారు. అలాగే సత్కారాలు, అతిథి సత్కారాలు చాలా బాగా చేస్తారు. దైవం యొక్క శుభకార్యాలన్నీ కూడా స్వయంగా పాల్గొని వాటిట్లలో విజయం సాధించేటట్టుగా చేస్తారు. చాలా 10 మందిని అందులో పాల్గొనేటట్టుగా చేస్తారు. ఇవన్నీ కూడా మీరు ఆనందించదగ్గ విషయాలే అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోవచ్చు. అలా అన్ని మేము చేసుకోలేమండి అనుకునేవారు కనీసం శనిగారికి, రాహుకి, చంద్రుడికి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కొత్త పనులు ఏవి కూడా ప్రారంభించవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా కూడా తెలియజేస్తున్నానండి. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి. మరింత ఆశాజనకంగా మీ జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ధనస్సు రాశి వారికి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. అలాగే ఇంకా వేరే ఏదైనా గ్రహాలు బాగున్నాయా అంటే తృతీయ స్థానంలో రాహు గారి యొక్క స్థితి సంచారము బాగుంది. ఈ అనుకూలతల వల్ల ధనస్సు రాశి వారికి చెప్పుకోదగినటువంటి లాభాలే ఉంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. అలాగే షష్ఠ స్థానంలో కుజుని యొక్క పరిస్థితి బాగుంది. సంతానం బాగుంటారు. అలాగే వాహనాలకు సంబంధించి, భూములకు సంబంధించి, స్థిరచరాస్తులకు సంబంధించి చాలా వరకు అనుకూల ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక విలువైన వస్తువుల్ని భద్రపరుచుకుంటారు. మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందుకుంటారు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇక ఈ ధనస్సు రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏమిటి అంటే, ముందర అర్ధాష్టమ శని సంచారానికి గాను శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే కుటుంబ జీవితంలో కానీ, ఇక ఇతరత్రా వ్యక్తిగతంగా కానీ మీరు ఓర్పు కలిగి ఉండడం వల్ల ఇంకా ఇంకా అభివృద్ధిలోకి వెళ్తారు అని కూడా మరీ తెలియచెప్తూ ఉన్నాను. ఇచ్చినటువంటి పరిహారం, సూచించినటువంటి పరిహారం ఏదైతే ఉందో దానిని పాటించి మరింత మనశ్శాంతి పొందండి అని చెప్పి తెలియజేస్తూ, మకర రాశి వారికి చాలా అద్భుతమైన కాలం. వీరు నక్కం తొక్కారు అని చెప్పొచ్చు. ప్రతిరోజు కూడా వీరికి పండగ వాతావరణమే ఉంటుంది. తృతీయ స్థానంలో శనిగారు ఉన్నారు. షష్ఠ స్థానంలో బుధుడు ఉన్నారు. సప్తమ స్థానంలో గురుగారు, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు, దశమ స్థానంలో చంద్రుడు. 5 గ్రహాల యొక్క ఉనికి అంటే అది అసలు మాటలైన విషయం అండి. ఉద్యోగ జీవితం బాగుంటుంది.
దూర ప్రాంత ప్రయాణాలు బాగుంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేసేది ఉంటుంది. అలాగే రుణ భారాలు చాలా వరకు తగ్గిపోతాయి. భార్యాభర్తల అనుబంధం పెరుగుతుంది. వివాహం కావలసినటువంటి పిల్లలు ఉన్నట్టయితే వివాహం జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. ధనము పెరుగుతుంది. విద్య పెరుగుతుంది. వ్యక్తిత్వం పెరుగుతుంది. మంచి అద్భుతమైన గుణగణాలు ఏర్పడతాయి. అసలు ఒకటేమిటి, సమస్తము చాలా బాగున్నాయి. అన్ని అంశాలు కూడా చాలా బాగున్నాయి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. శివారాధన చెయ్యండి. శివారాధన చేయడం ద్వారా చాలా అద్భుతమైనటువంటి పురోగతి ఉంటుంది. కుంభరాశి. కుంభరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి గారి సంచారము తప్ప మిగతా ఏ గ్రహాలు కూడా అనుకూలించబోవడం లేదు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే అనుకూల పరిస్థితులు తగ్గిపోయి ప్రతికూల పరిస్థితులు ఎక్కువవుతున్నాయో, గ్రహస్థితులు చాలా ఎక్కువ శాతం అననుకూలంగా ఉంటున్నాయో, ఇది చాలా శారీరక శ్రమ ఎక్కువ అయిపోయేటటువంటి కాలం. అది ఉద్యోగ జీవితం అవనివ్వండి, వ్యాపార జీవితం అవనివ్వండి, వ్యక్తిగతం అవనివ్వండి, బంధువర్గ రీత్యా అవనివ్వండి, ఏ రూపకంగా అయినా కూడా ఇక మీ మనసు మీ మాట వినదు అన్నట్టుగానే ఉంటుంది. చాలా విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులు ఉండడము, పని ముందరికి వెళ్ళకపోవడము, ఏదో 4 రూపాయలు వస్తున్నాయన్న మాటే గాని అనుకూలమైన పరిస్థితులు లేకపోవడము, ఇవన్నీ చాలా చిరాకు పెడతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శివారాధన చేయండి. మరింత ఆనందకరమైన పరిస్థితుల్లో మీరు ఉంటారు. మీనరాశి. మీనరాశి వారికి అనుకూలమైనటువంటి షష్ఠ స్థాన కేతు సంచారం బాగుంది. అలాగే పంచమంలో గురుగారు బాగున్నారు. చతుర్థంలో బుధుడు బాగున్నారు. ఇక తృతీయ స్థానంలో కుజుని సంచారం బాగుంది. వెరసి 4 గ్రహాల యొక్క సంచారము కూడా చాలా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మీనరాశి వారికి చాలా కాలం నుంచి దగ్గరగా నెల 15 రోజుల పైనుంచే, నెల 20 రోజులు కూడా దాటింది, గురువుగారి యొక్క సంచారం పంచమ స్థానంలోకి వచ్చి అనేక రకాలుగా ఉన్నత స్థితిని కల్పిస్తోంది. వృత్తిరీత్యా బాగుంటుంది, ప్రవృత్తి రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, ధనాదాయ రీత్యా బాగుంటుంది, కుటుంబం రీత్యా బాగుంటుంది. అలాగే జ్ఞానం పెంపొందించుకోవడంలో మీరు ఏదైతే పద్ధతుల్ని అవలంబిస్తున్నారో అవన్నీ కూడా చాలా బాగుంటాయి. జ్ఞాన సముపార్జన బాగా పెరుగుతుంది. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి మాతృవర్గ సహాయం కూడా మిమ్మల్ని బాగా ఆనంద పెడుతుంది. ఇక అన్నదమ్ముల సహాయ సహకారాలు చెప్పనే అవసరం లేదు. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే విధంగానే ఈ రోజంతా గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి యోగా చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వ్యక్తిత్వం చాలా చక్కగా ఇనుమడిస్తుంది. అనేక విధాలుగా భగవంతుడి పట్ల మీరు చూపిస్తూ ఉన్నటువంటి ఆ భక్తి భావం ఏదైతే ఉందో అందులోనే ఇంకా ఇంకా ముందరికి వెళ్తారు మీరు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. శనిగారికి తైలాభిషేకం చేయండి. హనుమాన్ చాలీసా పఠించండి. ఈరోజు మరింత శుభకరమైన ఫలితాలు ఉంటాయి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.